దుర్గాదేవి అవతారం అలాగే మహిషాసురుడి సంహారం ఎలా జరిగిందో దేవి భాగవతం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. మహిషుడు ఎలా పుట్టాడు అనేది నేను మన ఛానల్లో పెట్టాను. ఈ వీడియోలో దుర్గాదేవి అవతారం ఎందుకు జరిగింది, అలాగే మహిషాసురుడి దౌర్జన్యం ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మవారి అవతారాల గురించి అందరికీ తెలియజేయాలనేదే మా యొక్క ప్రయత్నం. దయచేసి ఈ ఛానల్ ని ప్రోత్సహించండి. ఇక కథలోకి వెళితే, దేవేంద్రుడు ఈ మహిషాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి వస్తున్నాడని తన అష్టదిక్పాలకులకు అలాగే తన గురువు గారైన బృహస్పతికి సమాచారం పంపి సమావేశం పెట్టాడు. ఆ సమావేశంలో ఇంద్రుడు ఎన్నెన్నో ఆలోచనలు తన దేవనాయకులకు చెప్పాడు. చివరికి బృహస్పతి సలహా మేరకు ఈ మహిషుడికి ఉన్న వరం వల్ల దేవతలు విజయం పొందలేరు అని తెలిసినా కూడా మహిషాసురుడితో యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ తరువాత దేవదానవ సైన్యాలకు భీకర యుద్ధం జరిగింది. బాణ, ఖడ్గ, గద, శూల, చక్ర వంటి అనేకమైన ఆయుధాలతో రకరకాల అస్త్రాలతో పరస్పరం సంహరించుకుంటున్నారు. ఈ మహిషాసురుడి సేనాధిపతి చిక్షురుడు అనే రాక్షసుడు. ఈ చిక్షురుడు ఏనుగు మీద ఉండి ఇంద్రుణ్ణి ఎదిరించి ఒకేసారి 5 బాణాలతో దేవేంద్రుణ్ణి గాయపరిచాడు. వెంటనే ఇంద్రుడు అర్ధచంద్రాకార బాణంతో వాడి గుండెను కొట్టాడు. అతడు మూర్ఛపోయాడు. అదే అదుననుకొని ఈ ఇంద్రుడు ఆ ఏనుగును సంహరించాడు. ఇది చూసిన మహిషాసురుడు కోపంతో బిడాలుడు అనే రాక్షసుణ్ణి ఇంద్రుడి పైకి ఉసిగొల్పాడు. వాడు మరొక ఏనుగు ఎక్కి వస్తుండగానే ఇంద్రుడు 10 బాణాలు వేశాడు. ఈ బిడాలుడనే రాక్షసుడు వాటిని అడ్డుకొని తిరిగి 25 బాణాలు ప్రయోగించాడు. ఇలా బాణాలతో యుద్ధం చాలాసేపు జరిగింది. చివరికి ఇంద్రుడు గురి చూసి గదను విసిరి వాడి ఏనుగు తొండం విరిచేశాడు. దానితో ఆ ఏనుగు గట్టిగా అరుస్తూ వెనుతిరిగి పరుగు తీసింది. రాక్షస సైనికులు చాలా మంది దాని పాదాల కింద పడి నలిగిపోయారు. ఈ బిడాలుడనే రాక్షసుడు ఆ ఏనుగును వదిలేసి రథం అధిరోహించి మళ్లీ ఇంద్రుడితో తలపడ్డాడు. వీరిద్దరికి ధనుర్యుద్ధం జరిగింది. ఇంద్రుడికి తన కొడుకు అయిన జయంతుడు తోడై ధనుర్విద్యా కౌశలం ప్రదర్శించాడు. ఒకేసారి తాచుపాముల్లాంటి 5 బాణాలు ప్రయోగించి బిడాలుడిని సంహరించాడు. దేవ సైన్యం జయ జయ ధ్వానాలు చేసింది. ఇంద్రుణ్ణి, జయంతుణ్ణి దేవతలంతా ప్రశంసించారు. కాని ఈ కోలాహలమంతా మహిషాసురుడు విని మండిపడ్డాడు. వెంటనే తామ్రుడు అనే రాక్షసుణ్ణి పంపించాడు. వాడు రణరంగానికి వస్తూనే మహామేఘంలాగా దేవ సైన్య సముద్రం మీద బాణవృష్టి కురిపించాడు. అన్ని బాణాలు ఒకేసారి రావడంతో వరుణుడు అలాగే యముడు ఇద్దరు కలిసి ఇతనిని ఎదుర్కొని దండాయుధాన్ని ప్రదర్శించారు. ఈ దండాయుధం దెబ్బకు చెక్కు చెదరకుండా నిలబడ్డాడు ఈ తామ్రుడనే రాక్షసుడు. అది చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు. తామ్రుడు 100 ధనుసులతో యుద్ధం చేస్తున్నాడా అన్నట్లుగా సకల దిక్పాలకుల మీద, దేవ సైనికుల మీద ఒకేసారి వందల బాణాలు కురిపించాడు. ఇక వెంటనే ఈ అష్టదిక్పాలకులు అందరూ కలిసి ఒక్కసారిగా విజృంభించి తామ్రుణ్ణి చంపేశారు. దానితో రాక్షస సేన శిబిరంలో గుబులు పుట్టి అంతా భయానికి లోనయ్యారు. రాక్షస సైన్యం భయాందోళనకి లోనయ్యేసరికి మహిషాసురుడు స్వయంగా రణరంగంలోకి దిగాడు. ఈ మహిషుడు గదాయుధం ధరించి యుద్ధానికి వచ్చాడు. ఈ రోజే దేవతలనందరినీ మట్టు పెడతానంటూ ప్రతిజ్ఞ చేసి ఏనుగునెక్కి మరీ వచ్చాడు. వస్తూనే ఇంద్రుడి మీదికి గద విసిరాడు. దేవేంద్రుడు వజ్రాయుధంతో దాన్ని నాశనం చేశాడు. ఈ మహిషుడు కత్తి విసిరాడు. దానితో ఇద్దరికి ద్వంద్వయుద్ధం భీకరంగా జరిగింది. ఈ మహిషాసురుడు తన మాయలన్నీ ప్రదర్శిస్తూ ఆశ్చర్యకరమైన ఆయుధాలను ప్రయోగిస్తూ దేవ సైన్యాలను మట్టుపెడుతున్నాడు. స్వర్గలోక సంహారమైన శాంబరి అనే విద్యను స్మరించాడు. ఈ విద్య మునులను కూడా మోహపరిచే విద్య. కోటానుకోట్ల మహిషాసురులు అదే రూపం, అదే శక్తి, అదే ఆయుధం, అదే పరాక్రమంతో పుట్టుకొస్తున్నారు. దేవతలను చీల్చి చెండాడుతున్నారు. అంతమంది మహిషాసురులను చూసి ఈ దేవేంద్రుడికి మతిపోయింది. భయంతో వణికిపోతున్నాడు. యముడికి, ఇంద్రుడికి అసలేం జరుగుతుందో తెలవడం లేదు. కాలు చెయ్యి ఆడక నిలబడిపోయారు. ఇక దేవసేనల సంగతి చెప్పనక్కర్లేదు. వారికి పారిపోవడానికైనా దిక్కు తోచడం లేదు. త్రిమూర్తులను తలుచుకుంటున్నారు. తలుచుకున్న క్షణంలోనే ఈ త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు.
ఇక త్రిమూర్తులు ఆ యుద్ధ రంగం చూసి విష్ణుమూర్తి ఇది శాంభరీ విద్య అని గ్రహించాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఈ సుదర్శన చక్రం ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. దానితో ఎవరా ఈ పని చేసిన వీరుడన్నట్లు మహిషాసురుడు చూస్తున్నాడు. ఈ మహిషుడికి త్రిమూర్తులు తమ తమ వాహనాలపై కనిపించారు. ఈ త్రిమూర్తులను చూసి ఈ మహిషాసురుడు తన సైన్యంతో కలిసి ఆయుధాలను పట్టుకొని త్రిమూర్తుల వైపు కదిలాడు. ఇక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యుద్ధరంగంలో ఉండడం వల్ల ఈ దేవసేన మొత్తానికి ధైర్యం వచ్చింది. ఇక ఒక్కొక్కరు సింహంలా విజృంభించారు. ఆ రాక్షస సేనలను ఒక్కొక్కరు ఎదిరించారు. దేవసేన అలా యుద్ధం చేయడం చూసి ఈ మహిషాసురుడు అంధకుడు అనే రాక్షసుణ్ణి పంపించాడు. ఈ అంధకుడు అనే రాక్షసుడు ధనుసును చెవిదాకా ఎక్కుపెట్టి బాణాలను వెంటనే ప్రయోగిస్తున్నాడు. విష్ణుమూర్తి ఆ బాణాలనన్నిటినీ తన బాణాలతో ఖండిస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ అంధకుడు శివుడి మీదికి దృష్టి సాగించాడు. ద్వంద్వ యుద్ధానికి శివుడితో తలపడ్డాడు. ఈ అంధకుడికి శివుడికి 15 రోజుల పాటు ఘోర సంగ్రామం జరిగింది. త్రినేత్రుడు అనే రాక్షసుడు యముడితో, అసిలోముడు అనే రాక్షసుడు వరుణుడితో యుద్ధం చేస్తున్నారు. హోరాహోరీ పోరాటం అలా సాగుతూనే ఉంది. యుద్ధరంగంలో ఈ మహిషాసురుడు విసిరిన గద గరుత్మంతుడికి బలంగా తగిలింది. ఈ గరుత్మంతుడు బాధ తట్టుకోలేక క్రిందికి ఒరిగాడు. వెంటనే విష్ణువు తన కుడి చేతితో నిమిరి ఓదార్చాడు. క్షణంలో గరుడు తేరుకొని విష్ణువు తన శాస్త్రధనుసును అందుకొని దశ దిశలకు బాణాలు పిడుగుల్లాగా కురిపించారు. అది చూసి అంధకుడు అనే రాక్షసుడు శివుణ్ణి వదిలేసి మళ్లీ విష్ణుమూర్తి వైపు దృష్టి సాగించాడు. బాణాలకు బాణాలతో సమాధానం చెప్పాడు. ఇక విష్ణుమూర్తికి కోపం విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది చూసి ఈ అంధకుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సుదర్శన చక్రాన్ని దారి తప్పించాడు. సుదర్శన ఆయుధం గురి తప్పి విఫలం కావడం అనేది కని విని ఎరుగని అంశం. అది విష్ణువుని ఆశ్చర్యపరిచింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా విష్ణువు తన కౌమోదకి గదను గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్లి అంధకుడు తలకు తగిలింది. అంధకుడి కళ్ళు బయర్లు కమ్మి రథం నుంచి కింద పడిపోయాడు. అంధకుడు కింద పడడం చూసి ఈ మహిషాసురుడికి మతిపోయింది. పిచ్చ కోపంతో గట్టిగా అరిచాడు. రంకెలు వేస్తూ విష్ణువు వైపు దూసుకు వచ్చాడు. ఈ విష్ణుమూర్తి విశాఖ వృష్టి కురిపించాడు. కాని వాడు చెక్కు చెదరలేదు. దున్నపోత మీద జడివాన అన్నట్లు అయింది. ఈసారి విష్ణుమూర్తి కౌమోదకితో వాడి శిరస్సు మీద బలంగా కొట్టాడు. ఈ మహిషాసురుడు కూడా స్పృహ కోల్పోయాడు. దేవతలు ఆనందంతో కేరింతలు పెట్టారు. రాక్షసులు అరిచారు. కాని మరుక్షణంలోనే ఈ మహిషాసురుడు తేరుకున్నాడు. వెంటనే ఈ మహిషుడు తన ఆయుధాన్ని రివ్వున తిప్పి విష్ణుమూర్తి వైపు విసిరాడు. అది సూటిగా వచ్చి విష్ణువు శిరసుకు తగిలింది. వెంటనే నారాయణుడే మూర్చిపోయాడు. ఇక గరుత్మంతుడు పరిస్థితి గమనించి రణరంగం నుంచి విష్ణుమూర్తిని తప్పించాడు. దేవేంద్రులు భయంతో గడగడలాడిపోయారు. శివుడు అందరినీ ఓదార్చి ధైర్యం చెప్పాడు. ఆ తరువాత త్రిశూలం ధరించి మహిషుణ్ణి ఎదిరించారు. శివుడు మహిషాసురుడు శిరస్సు మీద పొడిచాడు. కాని వాడు తప్పించుకుని తిరిగి శక్తి ఆయుధాన్ని శివుడి మీదకి విసిరాడు. అది వచ్చి శివుడి వక్షస్థలాన్ని తాకింది. కాని శివుడు చలించలేదు. కోపంతో శివుడి కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మళ్లీ మహిషాసురుడి మీదికి విసిరాడు. ఈ మహిషాసురుడు మళ్లీ తప్పించుకున్నాడు. ఇంతలో మూర్ఛ నుండి తేరుకున్న విష్ణుమూర్తి యుద్ధరంగానికి వచ్చాడు. ఈ హరిహరులను ఇద్దరినీ చూడడంతో మహిషాసురుడికి ఇంకా యుద్ధం చేయాలని ఉరుకలు వేసింది. దానితో ఈ మహిషాసురుడి అసలు రూపమైన గేదె రూపం ధరించి తోక ఊపి దిక్కులు చెదిరేటట్టు దేవతలు భయపడేటట్టు భైరవనాదం చేశాడు. ప్రళయకాలం మేఘంలా నల్లని రూపంతో ఆ మహాకాయుడు కొమ్ములు విసురుతూ పర్వతాలను కదిలిస్తూ హరిహరుల మీదికి దూసుకు వస్తున్నాడు ఈ మహిషాసురుడు. వెంటనే విష్ణుమూర్తి ధనుసును ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్నా కూడా అతడిని ఏమీ చేయలేకపోయాయి. ఈ మహిషాసురుడు ఒక గిరి శిఖరాన్ని పడగొట్టి తోకతో మెలిపెట్టి రివ్వున ఆ కొండనే ఈ విష్ణుమూర్తి మీదికి విసిరాడు. అది గిరగిరా తిరుగుతూ హరిహరుల పైకి దూసుకు వస్తుంది. వెంటనే విష్ణుమూర్తి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో తీవ్ర శరాలు ప్రయోగించి దాన్ని ముక్కలు చేశాడు. ఏ మాత్రం వ్యవధి ఇవ్వకుండా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు.
అది సరాసరి వెళ్లి మహిషాసురుడి కొమ్ముల మధ్య తాకింది. కొమ్ములకు తగిలేసరికి మహిషుడు మళ్లీ మూర్ఛపోయాడు. కాని అంతలోనే మళ్లీ తేరుకున్నాడు. మానవ రూపం ధరించి లేచి నిలబడ్డాడు. కొత్తగా పర్వతమేదో భూమిని చీల్చుకొని లేచింది అన్నట్లు అనిపించింది. కారు మేఘంలా గర్జించాడు. దీనికి దీటుగా ఈ విష్ణువు తన శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ గడగడలాడిపోయారు. శంఖధ్వనికి తన రాక్షస సేనలు భయపడడం గమనించిన మహిషాసురుడు వారికి ధైర్యం కలిగించాలని క్షణకాలం ఆలోచించాడు. వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహ రూపం ధరించాడు. సింహ గర్జన చేశాడు. జూలు దులిపి దేవ సైన్యం మీదికి మెరుపు దాడి చేశాడు. దేవతలంతా కకావికలమైపోయి పరుగులు తీశారు. అందిన వారిని అందినట్టు దంతాలతో నఖాలతో చీల్చి చెండాడుతున్నాడు. ఆకాశంలోకి బంతిలా ఎగిరి గరుత్మంతుణ్ణి పంజా విసిరి కొట్టాడు. గరుడు రక్తంతో నిండిపోయాడు. విష్ణుమూర్తికి గోళ్లు గీరుకొని గాయాలయ్యాయి. నెత్తురు ప్రవాహాలు కట్టింది. పరమ క్రూధుడై చక్రాయుధం విసిరేలోగా రాక్షసుడు మళ్లీ మహిషమై కొమ్ములు విసిరాడు. మహిషాసురుడి కొమ్ములు విష్ణుమూర్తి గుండెలకు తగిలాయి. విష్ణుమూర్తి విలవిలలాడిపోయాడు. వెంటనే గరుత్మంతుడు రివ్వున వెనుదిరిగి తన స్వామిని విష్ణులోకానికి తీసుకొని పోయాడు. విష్ణుమూర్తి పలాయనం చిత్తగించేసరికి శివుడు ఆలోచించి వీడిని సంహరించడం మన వల్ల కాదు అనుకున్నాడు. త్రిశూలం భుజాన వేసుకొని కైలాసానికి శివుడు చేరుకున్నాడు. బ్రహ్మదేవుడు హంసను తోలుకుంటూ తన లోకానికి వెళ్లిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం చేత పట్టుకొని రణరంగంలోనే నిలబడ్డాడు. వరుణుడు పాశహస్తుడై, యముడు దండదారుడై కలిసి నిలబడ్డారు. రాక్షసుణ్ణి ఎదిరించాలి అనే దృఢ సంకల్పంతో నిలబడ్డారు. కాని త్రిమూర్తులు పారిపోవడం రాక్షస సేనకు ఉత్సాహాన్ని అందించింది. ఇక మహిషాసురుడు విజయమో వీర స్వర్గమో అన్నట్లు చెలరేగిపోయాడు. కొమ్ములతో పర్వత శిఖరాలను విరిచి దేవతల మీద పడేటట్టు కాళ్లతో తన్నుతున్నాడు. తోకను ఊపుతూ విష్ణు చక్రంలా తిప్పుతుంటే వందలు వేలుగా దేవతల శరీరాలు చీలుచుకుపోతున్నాయి. ఇక మహిషుడు కాళ్లతో ఎంతమందిని చంపుతున్నాడో లెక్కలేదు. దేవ గంధర్వ వీరులు భయభ్రాంతులై ఎటువారు అటే పారిపోతున్నారు. దేవేంద్రుడు కూడా ఇక వీడిని ఎదిరించడం నా వల్ల కాదు అనుకున్నాడు. రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. ఇక నాయకుడే పారిపోతే మనమేం చేస్తామంటూ యమ వరుణ కుబేరాదులందరూ బెదిరిపోయారు. త్వరగా యుద్ధరంగం నుండి వెళ్లిపోయారు. ఈ యుద్ధం 100 సంవత్సరాలు జరిగింది. ఇక మహిషాసురుడు విజయ గర్వం చేశాడు. పారిపోతూ దేవేంద్రుడు వదిలిపెట్టిన ఐరావతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇక మనిషి రూపం ధరించి ఇంద్రగజాన్ని అధిరోహించి వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్లి ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. సుర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతల పదవులలో తన రాక్షసులను నియమించాడు. 100 ఏళ్లు జరిగిన ఈ ఘోర సంగ్రామంలో విజయం సాధించి మహిషుడు తన కోరిక తీర్చుకున్నాడు. దేవతలందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి ఎటేటో వెళ్లిపోయారు. ప్రాణాలు దక్కించుకున్నారు. కొండలల్లో, గుహలల్లో, అడవులలో తలదాచుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఇలా కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తమ బాధలు చెప్పుకొని ఎలాగైనా ఈ మహిషాసురుడి దౌర్జన్యాలకి బుద్ధి చెప్పాలని తలుచుకున్నారు. దీనికి బ్రహ్మ పరిష్కారం నా చేతిలో లేదు అని, దీనికి శివుడే సమాధానం చెప్పగలడు అని అందరూ కలిసి బ్రహ్మతో సహా శివుడి దగ్గరికి వెళ్లారు. శివ, నువ్వే సమర్థుడవి, దేవతలను కాపాడాలి, ఈ భారం నీదే అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడు వెంటనే నవ్వి, మహిషాసురుడికి ఆ వరం ఇచ్చింది నువ్వు, ఇంత అనర్థం తెచ్చి పెట్టింది నువ్వు, ఇప్పుడు కర్తవ్యం ఏమిటని, ఎలా కాపాడతావని నన్ను అడుగుతున్నావు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఏం చెయ్యను? వాడిని సంహరించగలిగిన స్త్రీ ఎక్కడుంది? అందరం కలిసి విష్ణుమూర్తిని అడుగుదాం. అతడు బుద్ధిమంతుల్లోకెల్లా బుద్ధిమంతుడు, మహామేధావి, కార్యసాధకుడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెబుతాడని అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. అందరూ కలిసి వైకుంఠం చేరుకున్నాక, దేవాది దేవ జగన్నాథ, మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నాం. వాడు మహాపాపాత్ముడై మమ్మల్ని చిత్ర విచిత్రంగా హింసిస్తున్నాడు. వాడు అసాధ్యుడు, అతి దుష్టుడు, యజ్ఞ భాగాలు హరిస్తున్నాడు. దేవతలను అందరినీ తరిమి కొట్టి స్వర్గ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంద్రాసనం మీద తిష్ట వేశాడు.
ఎలాగైనా నీవే ఒక ఉపాయం చెప్పాలి అని ఇంద్రుడు అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నేను, మహాదేవుడు మనమంతా కలిసి వాడితో యుద్ధం చేశాం, కానీ సంహరించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మరో దారి వెతకాలి. ఈ మహిషాసురుడిని ఎదుర్కోవాలి అంటే సకల దేవతాంశలను, తేజశక్తులను కలబోసుకొని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్లయితే మహిషాసురుణ్ణి రణరంగంలో ఎదిరించి సంహరించగలదు. ఆమె పరమశక్తి సంపన్నురాలై ఆ మాయావిని సంహరించగలదు. ఇదొక్కటే ఉపాయం. కాబట్టి దేవతలారా ప్రార్థించండి, మీ తేజోంశలను శ్రీమూర్తులుగా అభ్యర్థించండి. అప్పుడే ఒక తేజోరాశి ఏర్పడుతుంది. ఆ శక్తి స్వరూపునికి మన ఆయుధాలన్నీ సమర్పిద్దాం. త్రిశూలాది సకల ఆయుధాలు ధరించి ఆ సర్వ తేజస్వరూపిణి అయిన ఆ శ్రీమూర్తి మద గర్వితుడైన పాప మహిషాసురుణ్ణి అవలీలగా సంహరిస్తుంది అని విష్ణుమూర్తి చెప్తాడు. దేవతల నుండి దుర్గాదేవి ఎలా అవతరించిందో ఇక మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందించండి. ధన్యవాదాలు.